ఇక విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగా డే వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఆయన. ఈ నెల 21న యోగా డే వేడుకల కోసం ముస్తాబవుతోంది బీచ్ రోడ్. అక్కడ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ అధికారులతో కాసేపట్లో చర్చించనున్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగాంధ్ర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనుండడంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమం రికార్డులు నెలకొల్పాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాల్ని లైవ్ ద్వారా చూస్తున్నాం. సో యోగా డే ఏర్పాట్లకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన ప్లాన్ ని ఆయన పరిశీలిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. ఈసారి రికార్డ్ నెలకొల్పాలని భావిస్తున్నారు. యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. సో ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కోరుతున్నారు. విశాఖలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. యోగా డే వేడుకల ఏర్పాట్లోని అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. 21న యోగా డే నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల కమిటీ అలానే అధికారులతో చంద్రబాబు చర్చిస్తున్నారు. 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సో రికార్డు నెలకొల్పాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు ఈ యోగా కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ ఈవెంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, టీ షర్ట్ అలానే స్నాక్స్ కిట్ కూడా ఇవ్వనుంది ప్రభుత్వం.